వెల్కమ్ టు విజన్ 5 టీవీ. వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కొన్నిసార్లు ఫలిస్తుంది, ఇంకొన్నిసార్లు బిడిచి కొట్టేస్తుంది. వేణుస్వామికి ప్రభాస్ అభిమానులకు మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక శ్యామలాదేవి కూడా వేణుస్వామి మీద కౌంటర్లు వేస్తుంది. ప్రభాస్ పుట్టినరోజు తేదీ నక్షత్రం నాకు తెలియదు, ఆయనకు ఎలా తెలుస్తుంది అంటూ శ్యామలాదేవి వేసిన కౌంటర్లు బాగానే వదిలాయి. నాగ చైతన్య సమంతాలు విడిపోతారని చెప్పడం, ఆ జ్యోతిష్యం మీద నిజం అవడం వేణుస్వామి ఎక్కువగా వెలుగులోకి వచ్చారు. ఇక ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం, తీరా ఫలితాలు తేడా కొట్టడంతో వేణుస్వామి ఓ బహిరంగ ప్రకటన చేశాడు. తాను ఇంకెప్పుడు కూడా మీడియా ముందు ఇలా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను కానీ జ్యోతిష్యాలను కానీ చెప్పనని అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తన రొటీన్ రూట్లోకే వచ్చాడు. నా చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సందర్భంగా వేణుస్వామి ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. శోభిత నాగ చైతన్యకు నేటి ఉదయం ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్లుగా కనిపిస్తుంది. ఉదయం 9:42 ముహూర్తం అని నాగార్జున ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఇక అధికారంగా అలా ప్రకటించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయింది. ఇక వీరి వివాహ బంధం ఎలా ఉంటుందనే విషయాన్ని రేపు విశ్లేషిస్తానని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. అసలు పబ్లిక్గా ఇలాంటి వాటి గురించి చెప్పనని, మాట్లాడనని, ఎవరైనా అడిగితే తప్ప చెప్పనని, అది కూడా ఎంత చెప్పాలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతానని అన్న వేణుస్వామి ఇప్పుడు ఇలా పోస్ట్ చేయడంలో అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆయన ఏం చెప్తాడా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.